ఎటు పోతానవరా? ఎటు పోతావా? డ్యూటీకి పోతానా. ఆదివారం లేదు ఏం లేదారా? ఎప్పుడు డ్యూటీ లేదారా? ఇంటికాడ ఉంటే ఊకే పగటికి వెళ్ళొస్తాయి బా. అటు పోతే 10 రూపాయలు అని వస్తాయి. ఇంటికాడ ఉంటే ఊకే పగటికి వెళ్ళొస్తాయి బా. అటు పోతే 10 రూపాయలు అని వస్తాయి. బాగుపడతా అంటే మేము పోతారా? బాగుపడు, మాకు రేపు పని చేస్తావు కదా. సరే డ్యూటీ నువ్వు, నా పని నేను చూసుకుంటా. మహేష్ కలెక్షన్ ఎంత అయింది? కలెక్షన్ ఎక్కడ సార్? ఎప్పుడు చూసినా గిరాకీ లేదంటారు. ఏడికి కలెక్షన్ అవుతుంది, ఏడికి కలెక్షన్ అవుతుంది. వాళ్ళ గిరాకీ లేకపోతే మనకేంటి? మనం ఇచ్చిన వాళ్ళ కాడ ఇస్తలేమా? మన గిరాకీ లేకుండా కూడా మరి నేనేం చేయాలి? వాళ్ళు ఏంటి మనం గుంజుకొని రావన్నా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే కానీ ఇలా లిస్ట్ ఇస్తున్నా, ఇవి అన్ని కలెక్షన్ చేసుకుంటా. ఎవరైనా లేకపోతే నాకు ఫోన్ చేయి. సేటు కలెక్షన్ గంట కనిపిస్తలేవా? గిరాకీ ఉన్నది ఇక్కడ. ఆగుమంటే ఆగుతా కదా, ఎందుకు గత మనం కోపడతావు సేటు? ఇప్పుడే గిరాకీ వచ్చింది, ఒక గంట సేపు ఆగు. వీళ్ళు ఏందో ఇచ్చిన సామాన్ అయితే అమ్ముకుంటారు, వీళ్ళ షాపుల ముంగట మమ్మల్ని బిచారు లెక్క నిలబెడతారు. మా సేట్లేమో ఆ షాపులకు పోతారా పోతలేరా అని చెప్పని మమ్మల్ని దుబ్బులు దుబ్బుతారు. One hour later. వెళ్ళేది బేలు చూంచు, వెళ్ళేది బేలు చూంచు. అయ్యో బిల్లు గింత అయిందా? ఇలా పైసలు లేవు, రేపు రావు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇలా పైసలు లేవు, రేపు రావు. ఇదేంటైతే? అరే నీ అబ్బా, ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గా ఎంచుకునే ₹1 బిల్లు ఇవ్వకపోయే మా సేట్లేమో ఆడిపోతే కలెక్షన్ పోతే ఇంకెంత సేపు అయిందని చెప్పని మమ్మల్ని దొబ్బులు దొబ్బబట్టే ఈ అచ్చిరంలో కుద్దర్లు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టబట్టే. ఏం కలెక్షన్ ఏమో.